వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వండర్ విత్ సందీప్. సో ఈరోజు ఫస్ట్ టైం మన ఛానల్లో ఒక తెలుగు వీడియో రాబోతుంది. సో ఈ వీడియోలో నేను పెద్ద మూవీకి వెళ్ళిపోతున్నాను. సో ఇట్స్ గోనా బి పెద్ద మూవీ వ్లాగ్, ఆల్సో రివ్యూ కూడా చెప్తాను నేను మూవీ అయిపోయిన తర్వాత. సో ఇప్పుడైతే నేను ఇక్కడ మడగాంలో 10:20 అవుతుంది టైం. మా షో వచ్చేసి 10:45కి. సో టైం ఉందని నేను నా ఫ్రెండ్ ఇక్కడ తిన్నాను కూర్చుంటాం హోమ్ తీసుకున్నాను. సో ఇక్కడ తినేసి డైరెక్ట్ థియేటర్కి వెళ్ళిపోతాం. మేబీ 20 minutes టైం ఉంది మన దగ్గర. సో అందుకే తిన్నాడికి వచ్చేసాం. అండ్ మూవీ కూడా 10:45కి వెళ్తున్నాం బికాజ్ రోజు మొత్తం బిజీ ఉండేసరికి లాస్ట్ షో వెళ్తున్నాం. సో ఆల్రెడీ పెద్ద రివ్యూస్ చూసాను కొన్ని, దేవర్ ఆల్ మిక్స్డ్ రివ్యూస్ అనమాట. కాకపోతే సెకండ్ హాఫ్ బాగుందని చెప్పారు. సో చూద్దాం ఎలా ఉంటుందో సినిమా. సో లెట్స్ గో. సో మేము ఇప్పుడైతే ఇక్కడే కార్లో కూర్చొని క్యాఫ్రెల్ పోయ్ అండ్ క్రిస్పీ చికెన్ స్ట్రైప్స్ తింటున్నాం ఇక్కడే. సో ఈ సినిమాకి ఇంకా జస్ట్ 10 minutes టైం ఉండగా సో ఇక్కడ కార్లో కూర్చొని తింటున్నాం. సో ఇది ఫాస్ట్గా తినేసి ఇంకా థియేటర్ దగ్గర కూడా వెళ్ళిపోతాం అదండి. ఫైనల్ ఇక్కడ థియేటర్ దగ్గర వచ్చేసాం. ఐనాక్స్ జీవింగ్ ఇక్కడ మడగాంలో. సో ఇక్కడ మీరు చూడొచ్చు పెద్ద సినిమా పోస్టర్ కూడా ఉంది. సో ఫైనల్గా వెళ్ళి చూసి వచ్చేద్దాం సినిమా ఎలా ఉందో లోపల. సో లెట్స్ గో. సో ఫైనల్ ఇక్కడ ఆడి లోపలికి కూడా వచ్చేసాం మేము. కానీ టైం 10:55 అవుతుంది. వాడేమో ఇంకా యాడ్లు ట్రైలర్లు వేసుకుంటూ కూర్చుండే ఐనాక్స్ వాడు. సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తాడో తెలియదు, చూద్దాం. One eternity later. సో ప్రస్తుతం ఇక్కడైతే ఇంటర్వెల్ టైం అయింది. సో ఇప్పటిదాకైతే సినిమా చాలా ల్యాగ్ అనిపించింది నాకు, ఆల్సో బోరింగ్. జాన్వీ కపూర్ సినిమాలో ఎందుకు వస్తుందో అసలు ఏం అర్థం కావట్లేదు. ఫుల్ ల్యాగ్తో చంపేశాడు సినిమా మొత్తం. సో ఇప్పుడు చూద్దాం సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో. అండ్ ఫైనల్గా ఇక్కడ సినిమా కూడా అయిపోయింది. సో సెకండ్ హాఫ్ కొంచెం అమ్మాయి అనిపించింది నాకు ఫస్ట్ హాఫ్ కంటే. సో సెకండ్ హాఫ్ సినిమా మొత్తం కాపాడింది విత్ చరణ్ స్టాండ్ అవుట్ పర్ఫార్మెన్స్. ఆల్సో దెర్ ఆర్ వెరీ గుడ్ కీ సీన్స్ ఇన్ ది సెకండ్ హాఫ్. లైక్ ఢిల్లీ ఎపిసోడ్ చాలా బాగా తీశారు. అది ఈవెన్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా సినిమాలో నెగిటివ్స్ గురించి మాట్లాడుకోవాలంటే బిగ్గెస్ట్ మైనస్ ఇస్ జాన్వీ కపూర్. అండ్ ఆల్సో కొంచెం సినిమా లెంత్ ఎక్కువైంది. 3 hours కన్నా కొంచెం తక్కువ ఉంటే మేబీ ఎంగేజింగ్గా ఉండేది. అండ్ ఆల్సో ఫస్ట్ హాఫ్ కూడా హ్యావ్ బిన్ షార్ట్ రియలీ వెల్. సో ఫైనల్ రివ్యూ అయితే మేబీ ఐల్ గివ్ 3 out of 5. ఇట్స్ అ గుడ్ వన్ వాచ్ ఇన్ థియేటర్. సో దట్స్ ఇట్. సో గైజ్ ఇదే నా ఫస్ట్ తెలుగు వ్లాగ్ నా ఛానల్లో. సో ఎలా అనిపించింది కామెంట్స్లో చెప్పండి. సో మీ ఒపీనియన్ గురించి చెప్పండి సినిమా గురించి కామెంట్స్లో, చూద్దాం మీకు ఎలా అనిపించిందో. సో అంటిల్ దెన్ టాటా బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్.